నమస్తే మల్లీశ్వర వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ముచ్చట్లు షురు చేసుకుందాం ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై ది స్లీప్ కంపెనీ ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడుతుంది ఆనొల్ల బాగుపడదిగాక పడది కానీ ఇప్పుడు మన తెలంగాణలో రైతులు ఏడుస్తూనే ఉన్నారు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటాండ్రు కంటి నిండా నిద్ర కూడా పోతలేరు ఏ ఊరికి ఓ పేపర్లు పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులే కనబడతాండ్రు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్న రైతులే కానొస్తున్నారు రుణాలు మాఫీ చేయమని కనబడ్డ ఆఫీసర్ కల్లా దండం పెట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళ గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు కూడా పెడుతుండ్రు పోలీసు వాళ్ళు ఆగ చూడుండ్రి మన తెలంగాణ రైతుల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదో మన తెలంగాణలో ఇప్పుడు రైతుల పరిస్థితి ఇట్లున్నదొల్లా వాళ్ళ బాధ చెప్తున్నారు చూడురి రేవంత్ రెడ్డి సార్లు 2000 పెంచిన 4000 ఇస్తానన్నావు ఆడోళ్ళకు ఒంటరి మహిళలకు 2500 ఇస్తానన్నావు కళ్యాణ లక్ష్మి లేదు రుణమాఫీ లేదు ఏం లేదు మా బతుకు బస్ స్టాండ్ చేసినావు కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టలు గుట్టలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని నీళ్లు ఊరికి రోడ్డు పట్టుకొని నీళ్లు తీసిండు వాళ్ళను ఒక బాగా పైసలు పని చేస్తాం లేదు నువ్వు రుణమాఫీ ఇస్తానని ఇంట్లో ముగ్గురున్నారా నలుగురు ఉన్నారా గెట్లు పెడతారు మా రైతులకు కోసం పుచ్చుకుంటారు పొద్దుగా లేచి ఆరింటికి లేచి పొద్దుగా లేచిన మొక్కిన రేవంత్ రెడ్డి రావాలని మొక్కిన ఇప్పుడు నా 70 కూడా కాలే అసలు కాలే 3 రోజులు తిరుగుతున్నా ఇక్కడ బేకి కాబట్టి తిరిగి తెచ్చిన మరి పోయినా అయిపోయింది ఓ దిక్కు రుణాలు మాఫ్ కాలేదు అని రైతులు మొత్తుకుంటున్నారు కదా మన రేవంత్ సారు ఏమంటున్నాడల్లా అందరికి రుణాలు మాఫ్ అయినాయి అందరూ సంతోషంగా ఉన్నారు బిందాస్ గా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళే అబద్ధాలు ఆడతాండ్రు అని అంటున్నారా లేదా అరే రైతులకు రుణాలు మాఫ్ కాలేదు ముర్రో అంటే బీఆర్ఎస్ వాళ్ళే గట్లా అంటున్నారంటే మరి అట్లయితే నిన్నటికి నిన్న చిన్న సీఎం శ్రీమాను బట్టి విక్రమార్క సారు ఏమన్నాడు అది కూడా ఇనుండ్రి. Statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. విన్నారు కదా సారే అన్నాడా అందరికి రుణాలు మాఫ్ కాలే 7,500 కోట్లే మాఫ్ అయినాయి అని చెప్పుకొచ్చిండు మరి రేవంత్ సార్ ఏమన్నాడు వల్ల 17,000 కోట్లు మాఫ్ అయినాయి అని అంటున్నాడు ఇక ఇప్పుడు చెప్పుర్రి మరి బట్టి సారు కూడా బీఆర్ఎస్ ఏనా మరి రేవంత్ సారు దీనికి ఏమంటాడు ఇక ఇదంతా చూస్తుంటే తెలంగాణ జనాలకు అసలు కథ పురాగా సమజైంది రైతులు నిలువుతా మోసపోయిరు రుణాలు మాఫ్ పేరుతోని ఘోరంగా దోకా తిన్నారు అసలు షరతులే ఉండయి కండిషన్లు పెట్టాం అని ఎలక్షన్ల ముందు చెప్పినోళ్ళు ఇప్పుడేమో సవాలచ్చా కండిషన్లు కానూన్లు తీసి సగం మందికి కూడా రుణాలు మాఫియాలి మరి రుణాలు మాఫ్ కానోళ్లకు కోపం వస్తుందా రాదా భయం అవుతుందా కాదా అందుకే రోడ్ల మీదకి వచ్చిర్రు బ్యాంకుల చుట్టూ తిరుగుతాండ్రు ధర్నాలు రాస్తారోకోలు చేస్తాండ్రు ఇక గట్టిగా అడిగిన రైతుల మీద పోలీస్ కేసులు పెడుతున్నారు ఒక్కొక్కళ్ళ మీద 2 ఏళ్ళు 7 ఏళ్ళు శిక్షలు పడేటట్టు కేసులు పెడుతున్నట అంటే ఇదంతా రైతులను బెదిరించుడు అన్నట్టే కదా అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మల్లో మల్కా రైతులకు హిమ్మతిస్తున్నది వాళ్ళ కోసం కొట్లాటకు రెడీ అయింది అన్ని మండలాలల్లా రైతులతోని ధర్నాలకు ముంగట పడ్డది కానీ నిజం చెప్పుండ్రోల్లా కేసీఆర్ సారు పాలనలా రైతు బతుకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు రైతులు రాజులు లెక్కుండే అవునా కాదా అప్పుడు నీళ్ల తిప్పల లేకుండే పంట పెట్టుబడికి పైసల రంది లేకుండే ఎరువుల కోసం తన్లాట లేకుండే రైతులు 9.5 ఏళ్లల్లా ఎన్నడూ కూడా రోడ్ల మీదకి వచ్చింది లేదు కానీ ఈ 8 నెలలల్లనే అంత ఉల్టా పల్టా అయిపోయింది రైతులకు దిష్టి తాకినట్టే అయింది రోడ్డు పాలయ్యిండు ఇగో ఇట్లనే చెప్పుకుంటూ బాధపడతాను పుండు మీద కారం చల్లితే ఎట్లుంటదోల్లా చెప్పుడు వశం కాదు కదా ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అగో ఇప్పుడు మన తెలంగాణలో ఆర్టీసీ బస్సుల ప్రయాణం గట్టే మొగోళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉన్నదటనొల్ల అసలే బస్సులు యాళ్ళకత్తలేవు రాకరాకచ్చిన బస్సుల సీట్లు దొరికితే అదే 10,000 ఇక ఇది జాలదని ఆ బస్సులల్లనే పంచాదులు కొట్లాటలు గిన్ని గనం అయితేనే ఉంటున్నాయి కదా నొల్ల ఇక ఇవన్నీ సరిపోతలేదని బస్సులల్ల టికెట్ తీసుకొని ప్రయాణం కట్టేటోళ్లకు ఇంకో బంపర్ ఆఫర్ కూడా వచ్చింది
ఇక ఆఫర్ ఏందో మీరే చూసి తరించుర్రి. పట్టర పట్టు హైలెస్సా, గట్టిగా నూకు హైలెస్సా. 1 2 3 ఇంకా ముంగిట్కి అద్ది. చూసిరా, ఇదేగా బంపర్ ఆఫరు. సూర్యాపేట జిల్లా తుంగతుర్రి కాడ ఉన్న తిరుమలగిరిలనొల్ల మన ఆర్టీసీ బస్సు ప్యాసింజర్లతో పోతాంది. అప్పుడే ఆ బస్సు బ్యాటరీ డౌన్ అయిపోయిందట. రోజు మధ్యలోనే ఆగింది. అప్పటికే ఆ బస్సుల సీట్లు దొరకక ప్యాసింజర్లు తిప్పల పడతనే ఉన్నారట. టికెట్ తీసుకున్న వాళ్ళకు సీట్లు లేవు. ఫ్రీ టికెట్ వాళ్ళు పురుసత్తుగా కూసున్నారని గులిగేటోళ్ళు గులుక్కుంటూనే ఉన్నారు. అంతల్నే అగో బస్సు ఆగింది. ఇక ఇంకేమున్నది, ఆ బస్సును ముంగటికి ఉరికిచ్చే పని ఇగో వీళ్ళ మీద పడ్డది. అగ చూడురిగా, ఇక వీళ్ళ బాధ చూడాలే. టికెట్ తీసుకొని మరి బస్సును నూకే భాగ్యము మాకే వచ్చిందేంది, మాకి బంపర్ ఆఫర్ ఏంది, మా రాతేంది అని అనుకుంటా ఇగో ఇట్లా ముంగట పడ్డారు. మొత్తానికి ఈ 7-8 నెలల సంధి మన ఆర్టీసీ బస్సులలో ఎన్ని చిత్ర విచిత్రాలు నడుస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. కరాటేలు, కుంఫులు, బైసి వేసుకునుడు, చెవులల్లో షిల్లులు పడేటట్టు మాటలు, వామ్మో. ఇక ఇప్పుడేమో ఇది. కానియుర్రి కానియుర్రి, ఇంకా రాను రాను ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాలనో పటు అని అంటున్నారు ప్యాసింజర్లు. అగ్ని జమదగ్ని అగ్గిపెట్టుందా? అగ్నిపర్వతం సినిమాల కృష్ణ డైలాగ్ వల్ల మస్తు చెప్తాడు కదా. అయితే అగ్గిపుల్ల చూసేందుకు గింతే ఉంటుందల్లా. ఇక దాని ముందు కూడా గింతే ఉంటుంది పితికంతా. కానీ ఆ అగ్గిపుల్లతోని కొంప కొలంబస్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ అగ్గిపుల్లలు కాకర పుల్లలు ఎందుకు తీసినా అని అంటారా? ఎందుకో చెప్తా గాని, ఒక పెద్దన్న అగ్గిపుల్లతోని బీడి ముట్టించుకొని ఎంత ఆగమాగం చేసిండో చూడురల్ల మీరే. ఇగో ఈడ చూడురల్ల, గీననే గా పెద్దన్న మంచిగా బిందాసుగా నిలబడి చేతులు వెనుకకు ముడుచుకొని ఏమో ఆలోచనలో ఉన్నాడు కదా. ఇక ఇంకో దిక్కేమో ముంగట తెల్ల స్కూటర్ ఉన్నది. దాన్ని ఒక అన్న తీసుకుపోతాడు, ఆయనదే. ఇక ఇటేమో ఈ మహానుభావుడు రజనీకాంత్ లెవెల్ల నోట్లే బీడీ పెట్టుకొని జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద ఆలోచిస్తున్నాడు కావచ్చు. అగో అగ్గిపుల్ల ముట్టించిండు కదా, పుల్ల కింద పడేసిండు, కథమిగా. బిడ్డ వామ్మో ఎట్లా బగ్గుమన్నదో చూడు. ఆడ మనిషి ఉన్నా బండ్లున్నా మాడి మషైపోవు. ఇంకా నయము వీళ్ళు తప్పించుకున్నారు. మరి గట్లెట్ల మంటలు వెళ్ళినాయి అని అంటే ఇగో ఈ బండిలకి వెళ్ళి పెట్రోల్ లీక్ అయినట్టున్నదల్లా. అగో కింద ఉన్న చూడు, అవి నీళ్లు కావు, పెట్రోలే. ఈ ముక్క ఈ బీడీ రాయుని తెలియదు కావచ్చు. పూర్సాతిగా అగ్గిపుల్ల ముట్టించి ఆ పుల్లను అందనే వేసిండు. కేల్ కదం దుఃఖం బంద్. ఒకసారి ఆ పుల్ల ముట్టించిన ఆయన ముఖం చూడాలని ఉన్నదోల్లా. ముఖం ఎంత మషి మషి అయిపోయిందో. కథకున వాడెత్తు ఏడ పడితే ఆడ బీడీలు, సిగరెట్ తాగుడు, ఏదో అత్తగారిల్లు అయినట్టు ఇష్టం వచ్చిన తీర్ల ఈశ్రేషుడు. ఇప్పుడు చూడు ఏమైందో. అసలైతే జనాలు తిరిగే జాగలల్లా ఇగో ఇట్లా తాగుడు అనేది నిషేధం. తాగొద్దు కదా, పోలీసోళ్ళు పట్టుకుంటారు కూడా. అయినా ఇగో ఇట్లా పొగరాయిల్లు పర్ఫార్మెన్స్లు చూయిస్తూనే ఉన్నారు. అన్నట్టు ఇది మన ఆంధ్రాలో ఉన్న అనంతపురం కాడ అయిందోల్లా. ఇక్కడైన కథకు ఈ ఆంధ్ర రజనీకాంత్ జన్మల అగ్గిపుల్ల ముట్టిగానే ముట్టిగాడు కావచ్చు. ఎంకి పెళ్లి సుబ్బు సావుకొచ్చిందని వెనకట శాస్త్రం ఒకటి ఉన్నదోల్లా కదా. అది తాపకోసారి నిజమైతేనే ఉంటదో.
మరి ఇప్పుడు ఎట్లా నిజమైంది అని అంటారా? చెప్తా అనగనగనగా ఒక ఊరుల్లా ఆ ఊళ్ళే తండ్రి కొడుకులు ఏదో దావతుకు పోతాండ్రు. తండ్రి కొడుకుల నడుమ ఏమో లడాయి అయింది, కొడుకుకు కిరిమి లేచింది. అటెనక ఏమై ఉంటుంది మీరే చెప్పుర్రి? తండ్రిని కొట్టుడో లేకుంటే తిట్టుడో చేసిండు అని అనుకుంటాన్రా? ఏం చేసిండో చూడుండ్రి. ఆ తండ్రి కొడుకులకు ఎసాంటి సన్మానం చేస్తారో కూడా చెయ్యుర్రి. అగో ఆడ కార్లు రెడీగా ఉన్నాయి చూడుర్రి. ఇగో ఈ కారో నేషం చూడుండ్రి ఎట్లా చేస్తాండో. ఓష్ని వాని ఇంట్లో మన్నుపోయా కదరా గట్ల చేస్తున్నాడేంది అని కోపం వస్తున్నది కదా. నాకైతే ఇంకా కోపం వచ్చింది. ఇక అసలు ముచ్చట ఎరకైనాక కర్రె కారోని పొట్టు కొట్టబుదైంది. ఇక ఇట్లా కారుతోని గుద్దుకున్నోళ్ళు తండ్రి కొడుకులే, మహారాష్ట్ర పోళ్ళు. తెల్ల కార్లనేమో తండ్రి కూసున్నాడు, కర్రె కార్లనేమో కొడుకున్నాడు. ఆయనకో కారు కొడుకుకో కారు అంటే వీళ్ళు బాగా పైసలు గల్లోలే ఉన్నట్టున్నారు. అయితే ఈ తండ్రి కొడుకులు కుటుంబాలతో కలిసి ఏదో దావత్కు బయలుదేరిరోళ్ళ షెరొక్క కార్ల ఇంట్లోనే చిన్నపాటి లడాయి అయిందట. ఇక దావతు కాడ ఆగంగానే మల్క గుద్దిండు. ఇక అది జాలలేదని ముంగిటికి పోయి మల్ల గుద్దిండు. వాని దౌడల దగ్గర వాడా. వాడు కారు గుద్దుతే గుద్దుకొని మళ్ళో కారు కొనుక్కుంటారు. కానీ వీడు వేసిన కథకు తొవ్వపుంట పోయేటోళ్ళు ఆగమాగం అయ్యారు కాదు. అగ చూడరాదురి పాపం ఈ లొల్లితోని ఏ సంబంధం లేనోళ్ళు, అసలు లొల్లేందో తెలియనోళ్ళు కార్ల పయ్యల కింద పడ్డరు. అద్మానంకున్న వాడెత్తు కాదోల్లా నాయన మీద ఈ పుత్నరత్నానికి గంతగనం కోపం ఎందుకు కావచ్చు? కారుతో టక్కర్ చేసే అంత గర్ర ఎందుకు వచ్చింది వీనికి? అందుకే అంటారు కాదు గౌరవం ఎక్కువైతే గాయగాయ చేస్తారని. గాయగాయ కూడా కాదు, పాముకు పాలు పోసి సాదినాక ఆ పాము కాటుకే బలవుడు లెక్క కొడుకుకు కారు కొనిస్తే ఆ గౌరాల కొడుకు అదే కారుతోని తండ్రిని గుద్దిండంటే రాను రాను జనం ఎంత ఎదిగిపోతాన్రో పాటు. అరే అన్నట్టు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శ్రీమాను మోదీ సారు వారిని కలుసుకోవాలల్లా ఏమంటారు? సారుని కలిసి మంచి షెడ్ అరుచుకొని రావాలి. ఇక మరి మోడీ సారును కలుసుకోవాలంటే ఏడికి పోవాలి? ఢిల్లీకి పోవాలి కదా అని అంటారా? ఇప్పుడు సారు ఢిల్లీలో లేడు, ఏరే దేశానికి పోయిండు. ఏదో దేశము అది సరే, ఇక ఏం దేశము? ఏం దేశం అది? పోలాండ్ దేశం. అయితే ఇక ఆ పోలాండ్ పోయిండు. మనం కూడా ఆడికి పోయి సారు వారిని అక్కడోళ్ళు ఎట్లా అరుచుకున్నారు, సారు ఎట్లా సంబరపడ్డాడు, సెల్ఫీల ముచ్చటేంది, కథ ఏంది, కార్ఖానేంది మొత్తం యూరంగా అరుచుకొని వద్దాం. రాండ్రి నయం బట్టి రండి 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 దయచేయండి. ఆహా అగో మన మోడీ సారోల్లో విమానం దిగుతున్నాడు కదా. సారు వారి పుణ్యపాదం పోలాండ్లో పడ్డదుల్లో అక్కడోళ్ళు మోదీ సారుకు షేక్ హ్యాండిల్ ఇచ్చి తోలుకపోయిర్రు. అగో ఈడ జనాలు ఉన్నారు కదా. ఇక సారుకు చిన్న పోరలు కనబడితే ఊకుంటాడా అనోళ్ళ? ఏం చేస్తాండో చూడుర్రిగా.
అగో గురకాయించి చూస్తున్నాడు భయపడగల్లా ఆయంత. ఏ భయపడలే, జోకు జోక్ అనుకుంటా చేయి కలిపిండు. ఇక అటెన్క సెల్ఫీల గురించి మీకెరుకున్నదేనాయే, సపరేట్గా చెప్పవలసిన పని లేదు. సారు సెల్ఫీ ఫోటోలకు ఏమన్నా పోజులు ఇస్తాడా, ఇంకా ఫారెన్ల మళ్ళా. ఇక ఈ ఫోటోల కార్యం ఒడిచినాక అక్కడి ఫారెన్ వాళ్ళు సారును మన డాన్సులతోని స్వాగతం చెప్పిర్రు. ఇక మోదీ సారు ఒక ముచ్చట పడ్డా అట్లనే చూసుకుంటా. కొంపదీసి సారు కూడా నాట్యం చేస్తాడా ఏంది అని మనసుకు కొట్టింది నాకు. కానీ మోదీ సారు మాత్రం అట్లా చెయ్యలే. అందరికి శబాష్ అని చెప్పి నన్ను మంచిగా అరుచుకున్నాడు అని అనుకుంటా తారీఫ్ చేసిండు. మరి సారు దేశాలు పట్టుకొని ఎందుకు తిరుగుతాండు అని అనిపించచ్చు. అయితే పోలాండోళ్లతోని మనకు సోపతి కలిసి 70 ఏండ్లు దాటిందట. అందుకే ఓ మల్క పోయి ముఖం చూయిద్దామని పోయిండు అని అంటాండ్రు. ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ఇవన్నట్టల్లో ఇయాలటి ముచ్చట్లు మళ్ళా రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.